హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి రైతుల ఆదాయ పెంపుకు సంబంధించి. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తోంది. ఈ 75 సంవత్సరాల్లో మన దేశం చాలా రంగాల్లో ప్రగతిని సాధించింది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మన భారతదేశం కూడా ఎదుగుతోంది. అయితే మన దేశ ఆర్థిక వ్యవస్థకి వెన్నుముకగా ఉండేటటువంటి రైతులకి మాత్రం సరైనటువంటి ఆదాయం ఇప్పటికీ లభించట్లేదు. ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున రైతులు సేద్యం నుంచి వైదొలుగుతూ ఉన్నారు. అంటే సాగు రంగం వాళ్ళకి భరోసా ఇస్తున్నటువంటి గ్యారంటీ అనేది కోల్పోయారు. దీనికి ప్రధాన కారణం సేద్యం మీద ప్రభుత్వాల దృష్టికోణం అనేటటువంటిది సక్రమంగా లేకపోవటమే అని చెప్పచ్చు. మనం చూస్తే ప్రపంచంలో అత్యధికంగా పాలు, పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు లాంటి ఉత్పత్తి చేస్తున్న దేశం మన భారతదేశం. అలాగే గోధుమ, వరి, పత్తి విస్తీర్ణంలో అగ్రస్థానంలో, చెరుకు, పండ్లు, కూరగాయలు, చేపలు, జంతు మాంసం లాంటి ఉత్పత్తుల్లో 2వ స్థానంలో మన భారతదేశం ఉన్నాం. అయినా కూడా మన భారతీయ రైతులు మాత్రం చాలా వరకు అప్పుల ఊబిలో ఉంటూ ఉన్నారు. అయితే వ్యవసాయకంగా భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సవాళ్లలో కీలకమైనటువంటిది పంట దిగుబడి అనేది తక్కువగా ఉండటం. అభివృద్ధి చెందిన దేశాలతో పాటుగా కొన్ని వర్తమాన దేశాలతో పోల్చినా కూడా మన దిగుబడులు దాదాపు 30 నుంచి 50% తక్కువగా ఉంటూ ఉన్నాయి. అలాగే భూ కమతాల పరిమాణం అనేది తగ్గిపోతోంది. రైతులు సాంకేతికతను వినియోగించుకొని వినూత్న పద్ధతుల్ని అవలంబించలేకపోతున్నారు. విచ్చలవిడిగా ఎరువుల్ని వినియోగించటంతో పెట్టుబడులు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. ఆ పండించిన పంటకి గిట్టుబాటు ధరలు అందక ఆదాయం అనేది క్షీణించి నష్టాలతో రైతులు మరణాలకి పాల్పడుతూ ఉన్నారు. అయితే సాగుదారుల్ని ఇలాంటి సంక్షోభం నుంచి బయట వేసేందుకు సమర్థవంతమైనటువంటి పరిష్కారాల్ని అమలు చేయటంలో ప్రభుత్వాలు విఫలమవుతూ ఉన్నాయి. వివిధ రంగాల్లో ఎంతో కొంత అభివృద్ధి అనేది సాధ్యపడింది, కానీ ఈ వ్యవసాయ రంగానికి వచ్చేసరికి అంత అభివృద్ధి అనేది మనం చేకూర్చలేకపోతున్నాము. భారత ప్రభుత్వం 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాము అన్నట్టుగా 2015-16వ సంవత్సరంలో ప్రకటించింది. అయితే 2018లో జాతీయ గణాంక నివేదిక నిర్వహించినటువంటి సర్వే ప్రకారం మన దేశంలో దాదాపు 57% మంది రైతులు అప్పుల ఊబిలో చిక్కుకున్నారు. ఈ జాబితాలో ఏపీ వచ్చేసరికి 93%తోనూ, తెలంగాణ వచ్చేసరికి 91%తో మొదటి మరియు 2వ స్థానాల్లో ఉన్నాయి. అయితే ఈ సర్వే ప్రకారం చూస్తే 2002-03లో రైతుల నెలవారీ ఆదాయం 2115గా ఉంది. అది 2018-19 నాటికి 10,218కి చేరింది. అంటే రెట్టింపు ఆదాయం అంటే ఈ ఏడాదిలో రైతు నెలకి 21,146కు చేరాల్సి ఉండగా నిజానికి ఇది 13,000 కూడా దాటలేదు అన్నట్టుగా రైతుల ఆదాయం రెట్టింపు కమిటీ నివేదిక అనేది చెప్తోంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం తీసుకొచ్చిన వివిధ పథకాల గురించి తెలపండి. భారత ప్రభుత్వం కొన్ని రిఫార్మ్స్ని తీసుకురావటం జరిగింది. ఆ రిఫార్మ్స్ని మనం 2 రకాలుగా చెప్పచ్చు. ఒకటి వచ్చేసరికి ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అనేసి. ఏంటి ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్? రెండవది వచ్చేసరికి ఏంటి టెక్నాలజికల్ రిఫార్మ్స్ అనేసి 2 రకాల రిఫార్మ్స్ని తీసుకురావటం జరిగింది. 2 రకాల రిఫార్మ్స్ని మనం తీసుకొచ్చాము. అందులో ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అనేసి, టెక్నాలజికల్ రిఫార్మ్స్ అనేసి 2 రకాలుగా కేటగరైజ్ చేస్తాము. అందులో ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్లోకి వచ్చేసరికి ఏంటి? ఒకటి వచ్చేసరికి ప్రధానమంత్రి కృషి సించాయి యోజన, రెండవది సాయిల్ హెల్త్ కార్డ్, మూడవది పరంపరాగత్ కృషి వికాస్ యోజన, నాలుగవది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఐదవది రివర్స్ ఇంటర్లింకింగ్, ఆరవది ఆపరేషన్ గ్రీన్స్, ఏడవది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లేదా పిఎం కిసాన్ అన్నటువంటిది. ఇక టెక్నాలజికల్ రిఫార్మ్స్ ఏంటి? ఒకటి వచ్చేసరికి ఈనామ్, ఈ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అంటాము. రెండవది టెక్నాలజీ మిషన్ ఆన్ కాటన్, మూడవది ఆయిల్ సీడ్స్, పల్సెస్ మరియు మేజ్కి సంబంధించి టెక్నాలజీ మిషన్, నాలుగవది వచ్చేసరికి ఎంఐడిహెచ్. ఎంఐడిహెచ్ అంటే ఏంటండి? ఎంఐడిహెచ్ అంటే మిషన్ ఆన్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అంటాము. హార్టికల్చర్కి సంబంధించింది ఇది. నెక్స్ట్ వచ్చేసరికి షుగర్ టెక్నాలజీ మిషన్కి సంబంధించి, నెక్స్ట్ నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అన్నటువంటిది. ఇంకా ఏడవది వచ్చేసరికి బీ కీపింగ్, డైరీ, అలాగే ఫిషరీస్కి సంబంధించి కొన్ని స్కీమ్స్ని తీసుకురావటం జరిగింది. అయితే దీనికి వే ఫార్వర్డ్ ఏంటి అంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్ని సరిగ్గా కల్పించటం.
అలాగే అగ్రికల్చరల్ క్రెడిట్ ఏదైతే ఉంటుందో దాన్ని సరిగ్గా రైతులకి అందజేసేలా చేయటం, ల్యాండ్ రిఫార్మ్స్ని తీసుకురావటం, అలైడ్ సెక్టార్స్ ఏవైతే ఉంటాయో వాటికి మరింత బూస్ట్ని చేకూర్చటం, అలాగే ఫార్మ్ మెకనైజేషన్, ఫుడ్ ప్రాసెసింగ్ని చేకూర్చటం, అలాగే ఇంకా మిగిలినటువంటి ఏవైతే ఉంటాయో అంటే మార్కెట్ యాక్సెస్ కానీ, ఇన్ఫర్మేషన్ యాక్సెస్ కానీ, అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కానీ, లైవ్లీహుడ్ డైవర్సిఫికేషన్ కానీ, అలాగే ఫార్మ్ ప్రాక్టీసెస్ని పెంచటం, వాటర్ యూజ్ ఎఫిషియన్సీని పెంచటం, ఇలాంటివన్నీ ఇంకా మిగిలినవన్నీ దీని కిందికి వస్తాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వృద్ధులకి సంబంధించి. భారతీయుల సగటు ఆయు ప్రమాణం గత 50 ఏళ్లలో చాలా వరకు పెరిగింది. 1970-75 మధ్య భారతీయుల సగటు జీవితకాలం 50 సంవత్సరాలుగా ఉంటే 2018 వచ్చేసరికి అది సుమారు 70 ఏళ్ళకి పెరిగింది. అంటే ఆహార లభ్యత అనేది సరిగ్గా ఉండటం, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండటం, వ్యక్తిగత పరిశుభ్రత ఇలాంటివి ఈ ఆయు ప్రమాణ పెరుగుదలకి తోడ్పడుతూ ఉన్నాయి. ఫలితంగా మన దేశంలో వృద్ధుల సంఖ్య కూడా అధికమైంది. దాదాపు 60 సంవత్సరాలు అంతకు మించి వయసు పైబడిన వాళ్ళు ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 13.8 కోట్ల మంది ఉన్నారు. 2031 నాటికి వాళ్ళ సంఖ్య 19 కోట్లకి, 2050 నాటికి 30 కోట్లకు చేరుతుంది అనేసి అంచనా. అయితే ఇలా వాళ్ళు పెద్ద వయసు వచ్చేసరికి ఎన్నో ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. మనకి చూస్తే గతంలో వృద్ధుల మీద దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఆరోగ్య అధ్యయనం ప్రకారం 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళలో అయితే దాదాపు 11% వినికిడి మరియు దృష్టి సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. అలాగే కొంతమందికి మానసిక సమస్యలు వస్తూ ఉన్నాయి. ఏడాదికి 58 లక్షల మందిని బీపీ, మధుమేహం లాంటి జీవనశైలి వ్యాధులు అనేవి వాళ్ళకి సోకుతున్నాయి. అలాగే 60 నుంచి 74 సంవత్సరాల వయసు మధ్య వాళ్ళలో 34% హృద్రోగాలు అనేటటువంటివి బాధిస్తూ ఉన్నాయి. 75 సంవత్సరాల పైబడిన వాళ్ళలో అయితే గుండె జబ్బుల ముప్పు అనేటటువంటిది మరింత ఎక్కువగా ఉంది. ఇలాంటి సమస్యల నుంచి వీళ్ళని రక్షించాలి అంటే రోగ నిర్ధారణ, మందుల పంపిణీ, ఫిజియోథెరపీ, మానసిక కౌన్సిలింగ్, వైద్య సేవలు ఇలాంటి వాటిని ఇంటి వద్దే అందించే ఏర్పాటు చేయాలి అన్నట్లుగా ఈ ఆర్టికల్. తల్లిదండ్రుల పోషణ, భద్రత, సీనియర్ సిటిజన్ చట్టం 2007 ప్రకారం వయోవృద్ధుల వైద్యం కోసం రాష్ట్రాలు ప్రతి జిల్లా ఆసుపత్రిలో నిపుణులైనటువంటి వైద్యుల్ని అందుబాటులో ఉంచాలి. 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో వాళ్ళ కోసం ప్రత్యేకించి ఒక వార్డు కానీ, పడకలు కానీ అందుబాటులో లేవు అన్నట్టుగా గతంలో కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. అలాగే వృద్ధాప్య వైద్య శాస్త్రం అంటే జెరియాటిక్స్ చదివిన వాళ్ళు మన దేశంలో చాలా తక్కువగా ఉన్నారు. అయితే మెడ్ ఇండియా డాక్టర్స్ డైరెక్టరీ ప్రకారం కేవలం 363 మంది జెరియాట్రిషియన్స్ మాత్రమే మన దేశంలో అందుబాటులో ఉన్నారు. అయితే మారుతున్న జనాభా వయో నిష్పత్తుల్ని పరిగణలోకి తీసుకుని ప్రజారోగ్య అవసరాలు తీరేలాగా ప్రభుత్వాలు సరైనటువంటి వైద్య విధానాల్ని రూపొందించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఎప్పుడు అక్టోబర్ 1వ తేదీని ప్రపంచ వృద్ధుల దినోత్సవం లేదా ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్గా జరుపుకుంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేపాల్ ప్రధాని షేక్ బహదూర్ దేవ్బా మన భారతదేశ పర్యటనకి రావటం జరిగింది. ఇందులో భాగంగా సరిహద్దు సమస్య వీళ్ళ మధ్య ప్రముఖంగా ప్రస్తావనకి వచ్చింది. అలాగే బీహార్లోని జయనగర్, నేపాల్లోని కుర్తాలా మధ్య తిరిగేటటువంటి తొలి బ్రాడ్గేజ్ ప్యాసింజర్ రైల్ని ఈ ప్రధానులిద్దరూ కూడా ప్రారంభించారు. పవర్ ట్రాన్స్మిషన్ లైన్, నేపాల్లో భారత్ రూపే చెల్లింపు కార్డులను కూడా వీళ్ళు అందుబాటులోకి తీసుకురావటం జరిగింది. ద్వైపాక్షిక చర్చల తర్వాత ఉభయ దేశాల మధ్య సంబంధాల్ని మరింత విస్తృతం చేసేందుకు నిర్ణయించాము. రైల్వే ఇంధన రంగాల్లో సహకారాన్ని పెంపొందించేందుకు మొత్తం 4 ఒప్పందాలు కుదిరాయి అన్నట్టుగా నేతలు చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇండియా నేపాల్ మధ్య సరిహద్దు వివాదాలు ఏమిటి? ప్రస్తుతం అయితే 3 సరిహద్దు వివాదాలు ఉన్నాయి. అవి ఒకటి వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి లింపియాదురా, కాలాపాని, లిపు లేక్కి సంబంధించి వీటిని నేపాలీ టెరిటరీస్ అన్నట్టుగా నేపాల్ ఆర్గ్యూ చేస్తుంది. కాదు మావి అన్నట్టుగా మన భారతదేశం అన్నమాట. ఇది ఒక డిస్ప్యూటెడ్ ఏరియాలో ఉంది. రెండవది వచ్చేసరికి రోడ్స్ కన్స్ట్రక్షన్కి సంబంధించి నేపాల్ గవర్నమెంట్ ఏమో ఇక్కడ ఏదైతే రోడ్స్ని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారో లేదా మిగిలినటువంటి స్ట్రక్చర్స్ ఏవైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నారో అది స్టాప్ చేయాలి, ఇది నేపాల్ ఇండియా జాయింట్ కమిషన్ మెన్షన్ చేసినటువంటి క్లాజ్ని వైలేట్ చేస్తోంది అన్నట్టుగా నేపాల్ చెప్తోందన్నమాట.
అలాగే నేపాల్ విడుదల చేసినటువంటి మ్యాప్ ఏదైతే ఉందో అది కూడా ప్రస్తుతం మన రెండు దేశాల మధ్య వివాదంగా ఉంది. ఇందులో మనం చూస్తే ఈ లింపియాదురా కానీ, లిపులే, కాలాపాని వీటిని నేపాల్లో భాగంగా ఆ మ్యాప్ అన్నటువంటిది అంటే తన టెరిటరీస్గా చూపిస్తోందన్నమాట. దానిని మన భారతదేశమేమో ఇది కాదు, ఇవి మావి అన్నట్టుగా మన భారతదేశం చెప్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి శ్రీలంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్సే శ్రీలంకలో ఎమర్జెన్సీని ప్రకటించారు. ప్రజా భద్రత అత్యయిక పరిస్థితి నిబంధనల్ని అనుసరించి మొత్తం 36 గంటల పాటు ఈ అత్యయిక స్థితిని ప్రకటించటం జరిగింది. మార్చిలో ద్రవ్యోల్బణం అనేది రికార్డు స్థాయిలో నమోదైంది. ఆహార పదార్థాల ధరలు పెరిగినటువంటి ధరలు సామాన్యులు భరించలేనటువంటి స్థితికి చేరాయి. అయితే అధ్యక్షుడి భవనాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టినటువంటి క్రమంలో శ్రీలంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్సే అత్యయిక స్థితిని ప్రకటించడం జరిగింది. దీంతో దేశవ్యాప్తంగా కూడా కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. క్వశ్చన్ చూడండి, ఆహార, ఇంధన, ఆర్థిక సంక్షోభంతో ఉన్న ఏ దేశం ఇటీవల 36 గంటల ఎమర్జెన్సీని ప్రకటించింది? ఏ దేశం? శ్రీలంక. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రాజధాని అమరావతిలో నిలిచిపోయినటువంటి ప్రధాన మౌలిక వసతుల పనుల్ని హైకోర్టు చెప్పినట్టుగా 1 నెలలో పూర్తి చేయటం సాధ్యం కాదు, దానికి 60 నెలలైనా కావాలి అన్నట్టుగా హైకోర్టుకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. ఏంటి దీనికి సంబంధించి మనం చూస్తే రాజధాని కేసుల్లో మార్చి 3వ తేదీన ఏపీ హైకోర్టు ఒక తీర్పుని ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా రాజధాని అమరావతిలో సిఆర్డీఏ పరిధిలో ప్రధాన మౌలిక వసతుల్ని నెల రోజుల్లోపల కల్పించాలి, అభివృద్ధి చేసినటువంటి స్థలాల్ని రైతులకి 3 నెలల్లో ఇవ్వాలి, 6 నెలల్లో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలి అన్నట్టుగా హైకోర్టు పేర్కొంది. అయితే ఈ తీర్పు వెలువడి నెల అవుతున్నటువంటి నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ని దాఖలు చేయటం జరిగింది. ఇందులో భాగంగా నెల రోజుల్లోగా ప్రధాన మౌలిక వస్తువుల్ని రాజధానిలో అభివృద్ధి చేయాలన్నటువంటి నిబంధనని తొలగించాలి, లేదంటే 5 ఏళ్ల గడువైనా ఇవ్వాలి అన్నట్టుగా కోర్టుని ప్రభుత్వం అభ్యర్థించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఏపీ రాజధాని అమరావతి పరిధిలో సిఆర్డీఏ పరిధిలో ప్రధాన మౌలిక వసతుల్ని ఎన్ని రోజుల్లోగా కల్పించాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది? ఎన్ని రోజుల్లోగా? నెల రోజుల్లోగా కల్పించాలి అనేసి ఆదేశించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏపీ ప్రభుత్వం మొత్తం 13 జిల్లాలని 26 జిల్లాగా పునర్వ్యవస్థీకరణ చేసింది. అందులో భాగంగా తుది నోటిఫికేషన్ని జారీ చేయటం జరిగింది. ఈ 26 జిల్లాలకి కూడా కలెక్టర్లు మరియు ఎస్పీల్ని నియమించబోతున్నారు. ఆ 26 జిల్లాలు ఏంటి అన్నట్లుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. వీటికి సంబంధించి ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని 13 జిల్లాల్ని ఎన్ని జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించనుంది? ఎన్ని జిల్లాలుగా? 26 జిల్లాలుగా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్లో ఇంకో కొత్త రకం వచ్చింది. తొలిసారిగా బ్రిటన్లో గుర్తించినటువంటి ఈ రకానికి గతంలో ఉన్నటువంటి స్ట్రెయిన్ల కంటే ఎక్కువ సాంక్రమిక శక్తితో ఇది కనిపిస్తోంది అన్నట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఒమిక్రాన్ ఉపరకాలైనటువంటి BA.1, BA.2ల యొక్క మిశ్రమ ఉత్పరివర్తన రకమైనటువంటి దీనిని XE నామకరణం చేశారు. ఈ ఏడాది జనవరి 19వ తేదీన దీన్ని కనుగొన్నాము అన్నట్లుగా చెప్పటం జరిగింది. అప్పటి నుంచి దీంట్లో 600కు పైగా జన్యుక్రమాలు నమోదయ్యాయి అన్నట్టుగా WHO తెలిపింది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఒమిక్రాన్ ఉపరకాలైన BA.1 మరియు BA.2ల యొక్క మిశ్రమ ఉత్పరివర్తన రకానికి ఏ పేరుని పెట్టారు? ఏ పేరుని పెట్టారు? XE అనేటటువంటి పేరుని పెట్టడం జరిగింది. ఎవరు పెట్టారు? WHO. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మధ్య ఆసియా దేశమైనటువంటి తుర్క్మెనిస్తాన్తో మనకి ఆర్థిక, విపత్తు నిర్వహణ లాంటి రంగాల్లో భారతదేశం మొత్తం 4 ఒప్పందాలని కుదుర్చుకుంది. మొత్తం 3 రోజుల పర్యటనకి గాను తుర్క్మెనిస్తాన్కి భారత రాష్ట్రపతి చేరుకున్నారు. ఈ భేటీలో ద్వైపాక్షిక అంశాలతో పాటుగా ప్రాంతీయ మరియు అంతర్జాతీయ అంశాలని గురించి చర్చించటం జరిగింది. ఇరాన్లో భారత్ నిర్మించినటువంటి చాబహార్ నౌకాశ్రయాన్ని వాణిజ్య అవసరాలకి మధ్య ఆసియా దేశాలు వాడుకోవాలి అన్నట్టుగా మన రాష్ట్రపతి సూచించారు. అలాగే తుర్క్మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భారత్ తాపీ సహజవాయువు పైప్లైన్ అంశాన్ని కూడా ఇందులో ప్రస్తావించటం జరిగింది. ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత సభ్యత్వానికి మద్దతు తెలుపుతున్నందుకు తుర్క్మెనిస్తాన్కి మన రాష్ట్రపతి ధన్యవాదాలు తెలియజేశారు. క్వశ్చన్ చూడండి, పీస్ పైప్లైన్ అని దేనిని పిలుస్తారు? తాపీ పైప్లైన్ని పీస్ పైప్లైన్ అని కూడా పిలుస్తారు.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మందుల ఉత్పత్తిలో ఉపయోగించే చాలా రకాల ముడి ఔషధాలు, అలాగే యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ ఏపీఐ అంటాము అవి, అలాగే సాల్వెంట్స్, వీటిని మన దేశీయ కంపెనీలు చైనా నుంచి తెచ్చుకుంటూ ఉన్నాయి. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా మనమే ఇక్కడ సొంతంగా ఏర్పాటు చేసుకోవటం కోసం కేంద్ర ప్రభుత్వం గత ఏడాదిలో పిఎల్ఐ పథకాన్ని ప్రారంభించింది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అన్నటువంటిది. దీంతో కొంతవరకు ఈ పరిస్థితిలో మార్పులు రాబోతున్నాయి అన్నట్టుగా స్థానిక ఫార్మా వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఈ పిఎల్ఐ పథకం కింద తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి కొన్ని ఫార్మా కంపెనీలకు కూడా అనుమతులు లభించాయి. అందులో డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్, అరబిందో ఫార్మాతో పాటుగా ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, నాట్కో ఫార్మా, బయోలాజికల్ ఈ లిమిటెడ్ ఇలాంటివన్నీ ఉన్నాయి. అయితే ముడి ఔషధాల లభ్యతని పెంపొందించడంలో ఈ కంపెనీలు కీలక పాత్ర పోషించబోతున్నాయి. దీనివల్ల మన దేశీయ ఔషధ పరిశ్రమకి ముడి ఔషధాల వ్యయం తగ్గటంతో పాటుగా మనము పొరుగు దేశం మీద అధికంగా ఆధారపడకుండా స్వయం సమృద్ధిని సాధించటం దీని యొక్క లక్ష్యం. అయితే ఇప్పటి వరకు అధికంగా దిగుమతుల మీద ఆధారపడుతున్నటువంటి 35 రకాల ముడి ఔషధాలు మరియు ఏపీఐ యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ని ఈ పిఎల్ఐ పథకం కింద ఉత్పత్తి చేసేందుకు మన దేశీయ ఫార్మా కంపెనీలకి కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ కంపెనీలు త్వరలోనే ఈ ముడి ఔషధాల ఉత్పత్తిని ప్రారంభించబోతున్నాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మందుల ఉత్పత్తిలో వాడే ముడి ఔషధాలని దేశీయంగా తయారు చేయటం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలతో పిఎల్ఐ పథకాన్ని ప్రకటించింది? ఎన్ని కోట్లు? 15,000 కోట్ల రూపాయల పిఎల్ఐ పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా మొత్తం 55 కంపెనీలని ఇది ఎంపిక చేసింది. ఈ కంపెనీలకి 6 సంవత్సరాల పాటు దీని ప్రయోజనాల్ని వర్తింపజేస్తారు. ముడి ఔషధాలు, అలాగే ఏపీఐలతో పాటుగా ఫార్ములేషన్స్, బయో ఫార్ములేషన్స్, అలాగే కీ స్టార్టింగ్ మెటీరియల్స్, ఇంటర్మీడియట్లు, వైద్య ఉపకరణాల ఉత్పత్తి, వీటన్నింటికీ కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక సహకార వాణిజ్య ఒప్పందం అనేది జరిగింది. దీంతో భారతదేశానికి చెందినటువంటి జౌలు పరిశ్రమ, తోలు పరిశ్రమ, ఫర్నిచర్, ఆభరణాలు, అలాగే మెషినరీ లాంటి 6,000కు పైగా వస్తువులకి డ్యూటీ ఫ్రీ సదుపాయాన్ని ఆస్ట్రేలియా అందించబోతుంది. ఈ ఒప్పందం 4 నెలల్లోపు అమలు కాబోతోంది. ఆస్ట్రేలియా నుంచి దిగుమతి అయ్యేటటువంటి వాటిలో 85% వరకు వస్తువులకి 0 సుంకం అంటే జీరో డ్యూటీ యాక్సెస్ని భారతదేశం అమలు చేస్తోంది. ఇందులో బొగ్గు, ఉన్ని, ఎల్ఎన్జీ, అల్యూమినియం, మ్యాంగనీస్, కాపర్, టైటానియం, జిర్కోనియం లాంటివి ఇందులో ఉన్నాయి. అయితే ఆస్ట్రేలియా నుంచి ఎక్కువగా ముడి పదార్థాలు, ఇంటర్మీడియరీలని మన పరిశ్రమలు దిగుమతి చేసుకుంటాయి. చౌక ముడి పదార్థాలు పొందటం ద్వారా ఉక్కు, అల్యూమినియం, ఫ్యాబ్రిక్, గార్మెంట్స్ లాంటి రంగాలు మరింతగా పోటీతత్వాన్ని పెంచుకోవటానికి వీలవుతుంది. అయితే కొన్ని సున్నిత అంశాలని కాపాడుకోవటం కోసం పాల ఉత్పత్తులు, బొమ్మలు, ప్లాటినం, గోధుమలు, బియ్యం, బంగారం, వెండి, ఆభరణాలు, వైద్య పరికరాలు ఇలాంటి వాటి సుంకం విషయంలో భారత్ ఎలాంటి మినహాయింపుల్ని ఇవ్వట్లేదు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇటీవల ఏ దేశంతో భారతదేశం ఆర్థిక సహకార వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఏ దేశంతో? ఆస్ట్రేలియా. ఇవాంటి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్థికాభివృద్ధికి సూచికలుగా వాడేటటువంటి స్థూల ఉత్పత్తుల్లో తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం విడుదల చేసినటువంటి 2021 గణాంకాల ప్రకారం జిల్లా స్థూల ఉత్పత్తిలో ద్వితీయ స్థానంలో హైదరాబాద్, తృతీయ స్థానంలో మేడ్చల్ మల్కాజ్గిరి, 4వ స్థానంలో సంగారెడ్డి, 5వ స్థానంలో నల్గొండ జిల్లాలు ఉన్నాయి. అయితే రంగారెడ్డి జిల్లా జీడిడిపి అంటే గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అన్నటువంటిది ప్రస్తుత ధరల వద్ద 1,84,326 కోట్లుగా ఉంది. స్థిర ధరల వద్దకు వచ్చేసరికి 1,27,760 కోట్లుగా ఉంది. అయితే ఈ జీడిడిపిలో ములుగు జిల్లా అన్నటువంటిది చివరి స్థానంలో ఉంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, జిల్లా స్థూల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లా మొదటి స్థానంలో ఉంది? ఏ జిల్లా? రంగారెడ్డి జిల్లా. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి భూమి లేని శ్రామికులకి భూ పంపిణీ చేయాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో భూ చట్టం చేసింది? ఏ సంవత్సరంలో? 1972వ సంవత్సరంలో. ఆ చట్టం పేరేంటి? భూ పరిమితి చట్టం అన్నటువంటిది.
భూ పరిమితి చట్టం అన్నటువంటి పేరుతో ఒక భూ చట్టాన్ని చేయటం జరిగింది. ఈ భూ పరిమితి చట్టం ఏదైతే ఉందో దీనిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ కూడా 1972లోనే ఆమోదించటం జరిగింది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1972లో దీన్ని ఆమోదిస్తే 1975వ సంవత్సరం జనవరి నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఈ చట్టం 5 సభ్యులు ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని ఒక యూనిట్గా ప్రకటించటం జరిగింది. అలా ఒక యూనిట్కి గరిష్టంగా 10 నుంచి 27 ఎకరాలు నీటి వసతి ఉన్న భూమి, అదే మెట్ట భూమి అనుకోండి అది 35 నుంచి 54 ఎకరాలు ఉండొచ్చు. దానికి అదనంగా ఉన్నటువంటి భూమిని ప్రభుత్వం మిగులు భూమిగా ప్రకటించి స్వాధీనం చేసుకుని భూమి లేని వ్యవసాయ శ్రామికులకి పంపిణీ చేయటం కోసం ఈ భూ పరిమితి చట్టాన్ని తీసుకురావటం జరిగింది. అలా భూ పరిమితి చట్టాల్ని సమర్థవంతంగా అమలు చేసినటువంటి రాష్ట్రం ఏది అని అడిగారనుకోండి, దాని ఆన్సర్ ఏమవుతుంది? వెస్ట్ బెంగాల్. పశ్చిమ బెంగాల్ అన్నటువంటిది ఈ భూ పరిమితి చట్టాల్ని సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రం. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి గాజు ధర్మాల్ని పోలి ఉండి గాజుకి ప్రత్యామ్నాయంగా ఉపయోగించే ప్లాస్టిక్ ఏది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.